ప్రజలు ఒక ప్రభుత్వానికి అధికారం ఎందుకు ఇస్తారు? ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నమ్మి తమ జీవితాలు మారుతాయని ఆశించి ఓటేస్తారు. అందరినీ సమాన దృష్టితో చూడాలని, చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని పాలకులను అందరం ఎక్కిస్తారు. అంతేకాని అధికార మదాన్ని నెత్తికెక్కించుకోమని కాదు. పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చెయ్యమని అంతకన్నా కాదు. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో భావ ప్రకటన స్వేచ్ఛను ప్రశ్నించే గొంతుకలను నొక్కేయమని ప్రజలెప్పుడూ అధికారం ఇవ్వరు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో గత 2 ఏళ్లుగా సరిగ్గా ఇదే జరుగుతోంది. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను ఏమార్చడానికి పాలకులకు ఒక కొత్త విద్య అలవడింది. అదే డైవర్షన్ పాలిటిక్స్. ఈ తరహా దగాకోరుతనాన్ని ప్రదర్శించడంలో ఏపీ పాలకులకు సాటి లేదు, పోటీ అంతకంటే లేదు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతం ఏపీలో శాంతి భద్రతలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో మరోసారి స్పష్టం చేసింది. ఈ ఘోరం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి పచ్చముఠ మరింతగా తెగించింది. అందుకే వారిని డైవర్షన్ డైనోసార్స్ అని పిలవక తప్పడం లేదు. దీనిపైనే ఇవాల్టి మన మ్యాగజైన్ స్టోరీ ప్రత్యేక విశ్లేషణ. రామరాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని మనం పురాణాల్లో వింటూ ఉంటాం. ఆ 4 ధర్మాలేంటో తెలుసా? సత్యం, దయ, తపస్సు, దానం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ల కూటమి రాజ్యం. ఇక్కడ ధర్మానికి చోటు లేదు. ఆంధ్రప్రదేశ్లో అధర్మం 4 పాదాల మీద నడుస్తోంది. ఆ 4 అధర్మాలేంటో తెలుసా? మొదటిది అరాచకత్వం, రెండవది డైవర్షన్ కుట్రలు, మూడవది తప్పుడు కేసులు, నాలుగవది అక్రమ అరెస్టులు. వీటికి అనుబంధంగా రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగిపోతున్న ఆకృత్యాలు, అన్యాయాలను కూడా కలుపుకుంటూ పోతే ఈ అధర్మాల జాబితాకి అంతూ పొంతూ ఉండదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. కానీ ఇంతవరకు ఎన్నికల హామీల అమలు లేదు, సంక్షేమం అంతకంటే లేదు. అసలు అభివృద్ధి అన్న ముక్కే వినిపించడం లేదు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగిస్తూ ఆ దరిద్రాలన్నీ బయటపడి ప్రజలు చీకొడుతున్న ప్రతిసారి ఈ డైవర్షన్ కుట్రలకు పదును పెట్టడం పాలకులకు అలవాటుగా మారింది. ప్రజలను ఏమార్చే కుతంత్రం పన్నడం, మళ్లీ అడ్డంగా దొరికిపోవడం ఏపీలో వరుసగా జరుగుతోంది. తమ వైఫల్యాల నుంచి, అసమర్థత నుంచి ప్రజల ఫోకస్ ను మార్చడానికి చంద్రబాబు అండ్ కో చేస్తున్న విఫల యత్నాలు అన్నీ ఇన్ని కావు. నిజానికి చంద్రబాబు నాయుడికి ఈ డైవర్షన్ రాజకీయాలు ఇవాళ కొత్తగా వచ్చినవేవీ కావు. ఆయన రాజకీయ ఎదుగుదలలో అమలు చేసిన కీలకమైన కుట్రలు, వెన్నుపోట్ల చరిత్రను చూస్తే ఇది స్పష్టమవుతుంది. ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ ను ప్రజలు అంత సులువుగా మర్చిపోరు. ఆ ఘోరమైన వెన్నుపోటు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి లక్ష్మీ పార్వతి మీద విషం కక్కి డైవర్షన్ రాజకీయాలు ప్లే చేశారు. లక్ష్మీ పార్వతిని ఒక బూచిగా చూపిస్తూ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పడవడాన్ని సమర్థించుకున్నారు. అక్కడి నుంచి మొదలైన చంద్రబాబు రాజకీయ ప్రస్థానం దశాబ్దాలుగా కేవలం అబద్ధాలు, కుతంత్రాల మీదనే సాగుతోంది. ఒక అరాచకం చేయటం, అది తీవ్ర రూపం దాల్చి ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న వేళ దాని నుంచి దృష్టి మరల్చడానికి మరో అరాచకానికి తెరతీయడం చంద్రబాబు నమ్ముకున్న ఏకైక సిద్ధాంతం. గత 2 ఏళ్లుగా ఏపీలో సాగుతున్నది ఇదే. రాష్ట్రంలో సంక్షేమం లేదు, ఆర్థిక సంస్కరణలు లేవు, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఉన్నదల్లా అప్పులు, అవినీతి, అరాచకాలు మాత్రమే. ఈ అరాచకాలను కప్పిపుచ్చడానికి మరొక అరాచకం చేసి ప్రజల దృష్టిని అటు మరల్చడమే కూటమి ప్రభుత్వ ఏకైక పాలనా ఎజెండా. ఇటీవల విజయవాడలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ దారుణం నుంచి ప్రజల ఫోకస్ ను డైవర్ట్ చేయడానికి జర్నలిస్ట్ కేవీఆర్ మరియు ప్రముఖ యూట్యూబర్ ప్రసన్న రావణ్ల అక్రమ అరెస్టులకు పచ్చముఠ తెగబడింది. సాయికృష్ణ లాకప్ డెత్ ఏపీలో పోలీస్ వ్యవస్థ పనితీరుపై, శాంతి భద్రతల పరిస్థితిపై తీవ్ర సందేహాలను లేవనెత్తుతోంది. రెడ్ బుక్ అరాచక పాలనలో 2 ఏళ్లుగా ఏపీలో హింసారచన సాగుతూనే ఉంది. నా కొడుకును పోలీసులే అత్యంత దారుణంగా హింసించారు, కాలి గోల్డ్ పీకేసి చంపేసి చివరికి మృతదేహాన్ని కాల్చేశారు అని సాయికృష్ణ తల్లి కన్నీరు మున్నీరై బోరున విలపించింది. విజయవాడ పోలీస్ ఉన్నతాధికారులకు ఆమె ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీస స్పందన లేదు. నా కొడుకు బతికుంటే అప్పగించండి, లేదంటే కనీసం వాడి బూడిదైనా ఇవ్వండి, కర్మకాండలైనా చేసుకుంటాను అని ఆ తల్లి వేడుకున్నా తమకేం తెలియదని పోలీసులు అబద్ధాలు చెప్తూ వచ్చారు. చివరికి హైకోర్టులో కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సాయికృష్ణ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారో, సాయికృష్ణ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలబడుతోందని ప్రకటించారో, అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. స్పందించక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
సిఐ నాగరాజును సస్పెండ్ చేసింది. అయితే ఇక్కడే అసలు కుట్ర దాగి ఉంది. సాయి కృష్ణను కనుమరుగు చేయడానికి ప్రధాన కారణమైన ఆర్థిక వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని ప్రభుత్వ పెద్దలు సిఐ నాగరాజుకు షరతు పెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ లాకప్ డెత్ కు సూత్రధారులైన పోలీస్ బాసులతో పాటు అధికార పార్టీకి చెందిన కీలక నేతల పేర్లు బయట పెట్టొద్దని ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పారట. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలకు సాయి కృష్ణ లాకప్ డెత్ అనేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇది కేవలం పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన అంశం కాదు. దీని వెనుక కోట్లాది రూపాయల భూదంద, ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులతో పాటు కొందరు టీడీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నారు. ఏపీలో శాంతి భద్రతలు ఎంతగా క్షీణించాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈ దారుణం వెలుగులోకి రాగానే తెలుగు ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేస్తోందన్న చర్చ ప్రజల్లో జోరుగా సాగటం మొదలైంది. ఈ చర్చ నాపడానికే పచ్చముఠ తన పాత విద్య అయిన డైవర్షన్ కుట్రకు పదును పెట్టింది. సాయి కృష్ణ లాకప్ డెత్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వెంటనే జర్నలిస్ట్ కేవీఆర్ తో పాటు యూట్యూబర్ ప్రశ్న రావణ్లపై తప్పుడు కేసులు పెట్టారు. అక్రమ అరెస్టుల పర్వాన్ని పరుగులు పెట్టించారు. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు మీద కత్తి పెట్టడం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి సమాధి కట్టడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. తమ ప్రభుత్వ అరాచకాలను, అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిని చూసి పచ్చముఠ వణికిపోతోంది. అందుకని పోలీస్ వ్యవస్థను ప్రయోగించి వికటాట్టహాసం చేస్తోంది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తున్నారు, విమర్శిస్తున్నారు. చంద్రబాబు వైఖరిని, పవన్ కళ్యాణ్ తీరును ఎండగడుతున్నారు. దీంతో రావణ్ పై ఇప్పటిదాకా 100కు పైగా కేసులు బనాయించారని న్యాయవాదులు చెప్తున్నారు. 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత 5వసారి అరెస్టు చేసి ఏకంగా ఉరిశిక్ష పడే రాజద్రోహం సెక్షన్లతో వేధించడం మొదలుపెట్టారు. రావణ్ పై ఇంకా 102 కేసులు రెడీ చేసి పెట్టారని, ప్రతిరోజు ఒక పీటీ వారెంట్ వేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతూ 1 సంవత్సరం పాటు అతన్ని జైల్లోనే ఉంచాలనే దుర్మార్గపు కాన్సంట్రేషన్ ను ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. ఈ కాన్సంట్రేషన్ ఏదో సుగాలి ప్రీతిని చంపేసిన వారి మీదనో, రోజు రోజుకు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల మీదనో పెట్టి ఉంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో లేకపోవడం దారుణం. రావణ్ను అరెస్టు చేయడం, జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్లపై దాడులకు దిగడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. దీనివల్ల లాకప్ డెత్ అయిన సాయి కృష్ణ తల్లి శోకం మరుగున పడిపోయింది. కానీ ఈసారి చంద్రబాబు ప్లాన్ బూమ్రాంగ్ అయింది. ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెడతారా అని తెలుగు సమాజం మొత్తం పచ్చముఠాను చీత్కరించుకుంటోంది. గతంలో జరిగిన సంఘటనలను గమనిస్తే 2024 ఆగస్టులో విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. వారం రోజులు లక్షల మంది ప్రజలు ఆకలి కేకలు వేశారు. గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోయారు. విజయవాడ వరదల వెనుక పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలు ఉన్నాయి. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అప్పట్లో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల కేంద్రంగా ఒక డైవర్షన్ కుట్రను అమలు చేశారు. ఆ బోట్లు ఢీకొట్టడం వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందంటూ ఎల్లో మీడియా ద్వారా గోబెల్స్ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ బోట్ల యజమాని పొక్కిలిగడ్డ ఉషాద్రి పక్కా టీడీపీ వర్గీయుడు. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావులకు అత్యంత సన్నిహితులు. కూటమి విజయం సాధించాక తన బోట్లకు టీడీపీ జెండాలు కట్టి విజయోత్సవాలు జరుపుకున్న వ్యక్తి. అలాంటి సొంత పార్టీ వ్యక్తి బోట్లు బ్యారేజీని ఢీకొడితే రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో జనాల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఏకంగా కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదు. తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులను నిబ్బెరపరిచాయి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమని నమ్ముతారని ఏకైక ఫార్ములాతో దేవుడి ప్రసాదంపై విషం కక్కారు. కానీ చివరికేమైంది? తిరుమల లడ్డూ పవిత్రతకు ఎలాంటి భంగం కలగలేదని, లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని, ఎలాంటి కల్తీ జరగలేదని సిబిఐ, సిట్ మరియు దేశంలోని అత్యంత ఆధునిక ల్యాబులు శాస్త్రీయంగా తేల్చాయి. కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న చరిత్ర వీరిది. ఇక కృష్ణా జిల్లా గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300కు పైగా వీడియోలు రికార్డ్ చేసిన కీచక పర్వం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ దారుణానికి ఒడిగట్టిన వారు టీడీపీ ప్రముఖుల సన్నిహితులు కావడంతో బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి వారిని బెదిరించారు. ఆ ఇష్యూ నుంచి దృష్టి మరల్చడానికి ముంబై నుంచి కాదంబరి జత్వానీని తీసుకొచ్చి సరికొత్త డైవర్షన్ డ్రామా ఆడారు. అలాగే రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన వారంతా టీడీపీ నేతలే. అద్దేపల్లి జనార్దన్ రావు అనే టీడీపీ నేత భారీ యంత్రాలతో నకిలీ మద్యం తయారు చేస్తూ దొరికిపోతే ఆ స్కామ్ ను వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కంటగట్టడానికి కరకట్ట స్క్రిప్ట్ ప్రకారం కుట్రలు పన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, కూటమి ప్రభుత్వ గత 2 ఏళ్ల పాలన అంతా
డైవర్షన్ కుట్రలమయంగా మారింది. ప్రజలకిచ్చిన హామీలకు దిక్కు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి అసలే లేదు. ఉన్నదల్లా రెడ్ బుక్ రాజ్యాంగం, పచ్చ రాక్షసుల ఆకృత్యాలు మాత్రమే. వాటిని కప్పిపుచ్చుకోవడానికే వైఎస్ఆర్సీపీ నేతలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇరికించే కుతంత్రాలు చేస్తున్నారు. అధికార మదంతో ఆంధ్రప్రదేశ్ ను అరాచక ప్రదేశ్ గా మార్చేసిన చంద్రబాబు అండ్ కో పాలనలో రాబోయే 3 ఏళ్లలో ఇంకెన్ని ఘోరాలు చూడాలో, రాష్ట్రాన్ని ఇంకెంత సర్వనాశనం చేస్తారో అని 5.5 కోట్ల ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.